హాయ్ అండి. మనకి వీడియో వచ్చేసేసి ప్రాక్టీస్ బిట్స్ అండి. దీని ప్రీవియస్ వీడియో మనం గణిత శాస్త్రవేత్తల మీద బిట్ బ్యాంక్ చూసామండి. ఈ వీడియో వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఆల్రెడీ ఇప్పుడు 5 ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ అయినాయండి వీడియోస్. ఇది 6th అవుతుందండి. మీకు ఎవరికైనా కావాలి అంటే యూనిట్ 1కి సంబంధించి బిఎడ్ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్ వీడియో చేయడం జరిగిందండి. ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. అదేవిధంగా ఫస్ట్ డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్లో ఉన్న టాపిక్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ 5 వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే కనుక ప్లేలిస్ట్లో ఉన్నాయండి, చూడండి. ఇది వచ్చేసి మనకి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఓకే, ఈ బిట్లన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు బిట్ బ్యాంక్లో చూసిన బిట్స్ అండి. ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిన బుక్ అవటం వల్ల టిక్ చేసిందండి. నేను ఇంకా టిక్ని ఏమి రఫ్ చేయలేదు. సరే, ఒకసారి చూసేసేయండి. క్రింది వానిలో థేల్స్ శిష్యుడైన గణిత శాస్త్రవేత్త. జార్జ్ కాంటర్, పైథాగరస్, యూక్లిడ్, రెనే డెకార్డే ఇచ్చారు ఆప్షన్స్. మనకు ఆన్సర్ వచ్చేసేవారండి పైథాగరస్ గారు. థేల్స్ శిష్యుడు కాబట్టి థేల్స్ శిష్యుడు ఎవరు? పైథాగరస్. నెక్స్ట్, పైథాగరియన్ పాఠశాల స్థాపకుడు. పైథాగరియన్లోనే ఉంది కదా, పాఠశాల స్థాపకుడు ఎవరు? పైథాగరస్. నెక్స్ట్, పైథాగరియన్ పాఠశాల చిహ్నం. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే శీర్షాల నక్షత్రం అనేది కామన్గా ఉంది. 2, 4, 3, 5 అనేది మనకి పైథాగరియన్ పాఠశాల చిహ్నం వచ్చేసి 5 శీర్షాల నక్షత్రం. నెక్స్ట్, పైథాగరియన్ విధానంలో ప్రధానమైందంట. అంటే పైథాగరియన్ పాఠశాలలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళన్నిటిలో కనుగొన్న విషయాలు ఉంటాయి కదా, వాటిని ఎవరి పేరు ప్రకటించాలి అనేది అక్కడ మెయిన్ ఇదిగా ఉండేదండి. వాటిలో ప్రధానమైనది ఏంటంటే కనుక్కున్న వారి పేరునే ప్రకటించుకోవటం. ఎవరేమి కనుక్కున్నా ఆచార్య పేరునే ప్రకటించడం. ఎవరేమి కనుక్కున్నారో వారిలో పెద్ద వయసు ఉన్న వారి పేరుని ప్రకటించడం. ఎవరేమి కనుక్కున్నా ప్రకటించకపోవటం. అక్కడ మనకి ఏంటంటే ఆ విధానంలో మెయిన్ థింగ్ ఎవరు ఏం కనుక్కున్నా కానీ ఆచార్య పేరునే ప్రకటించారనమాట. అంటే పైథాగరన్ పాఠశాల ఆచార్యులు ఎవరు? పైథాగరస్ గారు కాబట్టి ఎవరేం కనుక్కున్నా కానీ ఆయన పేరునే ప్రకటించేవారు. నెక్స్ట్, ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాల్లో ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది. ఒకే చుట్టుకొలత అంటే మనం ఇప్పుడు స్క్వేర్ తీసుకున్న, అన్ని రెక్టాంగిల్ ఏవి తీసుకున్నా కానీ వాటి చుట్టుకొలత అంతా కూడా 24 అట్లా అన్ని చుట్టుకొలత అంతా ఈక్వల్గా ఉన్నప్పుడు అదే చుట్టుకొలతో మనం వివిధ రకాలైన సమృద్ధ పటాలను గీసినప్పుడు, అంటే చతురస్రం గీసిన, పంచభుజం గీసిన, త్రిభుజం గీసిన, చుట్టుకొలత అనేది సేమ్ అనమాట. వృత్తం గీసిన, ఇలా గీసినప్పుడు వాటిలో ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది ఏంటి అంటే కనుక వృత్తం అండి. ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది వచ్చేసేసి మనకి ఇక్కడ వృత్తం అవుతుందన్నమాట. ఓకే, అంతే కదా. ఇప్పుడు చతురస్రం ఉంటుంది. చతురస్రం చుట్టుకొలత అంటే మనకి ఏమవుతుంది? మొత్తం చుట్టుకొలత అంటే దాని చుట్టూ ఉన్న సైడ్స్ని మొత్తాన్ని యాడ్ చేయడం చుట్టుకొలత అవుతుంది, అంతే కదా. అట్లా చూసుకున్నప్పుడు మనకి వచ్చేసేసి వృత్తం అవుతుందన్నమాట. నెక్స్ట్, పైథాగరియన్ పాఠశాలలో క్రింది వానిలో ఏ విషయం బోధించేవారు కాదు? అంటే చూడండి, తత్వశాస్త్రం బోధించేవాళ్ళు, గణిత శాస్త్రం బోధించేవాళ్ళు, విజ్ఞాన శాస్త్రం బోధించేవాళ్ళు, ఇవన్నీ బోధించేవాళ్ళు. బోధించిన విషయం ఏంటంటే సామాజిక శాస్త్రాన్ని బోధించేవాళ్ళు కాదనమాట. పైథాగరియన్ పాఠశాలలో తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించేవాళ్ళు, సామాజిక శాస్త్రం బోధించేవాళ్ళు కాదు. నెక్స్ట్, క్రింది వానిలో పైథాగరియన్ పాఠశాలకి సంబంధించిన విషయం అండి. చూడండి, మనకి మ్యాథమెటిక్స్ పదప్రయోగం చేసిన వారు పైథాగరియన్స్ అండి. మ్యాథమెటిక్స్ పదప్రయోగం చేసిన వారు పైథాగరియన్ని. త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం కూడా పైథాగరియన్ని. త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు వీటిలన్నీ ఇదంతా కూడా పైథాగరియన్ అండి. నెక్స్ట్, అనుపాతానికి సంబంధించి యూడోక్సస్ వాదం. ఇది చూడండి, అనుపాతం అణువు వస్తే 5వ గ్రంథం అని చెప్పుకున్నాం మనం. ఎక్కడ? యూక్లిడ్ ది ఎలిమెంట్స్ గ్రంథంలో. అణువు వస్తే 5వ గ్రంథం యూక్లిడ్ రచించినటువంటి ది ఎలిమెంట్స్ గ్రంథంలో. నెక్స్ట్, వర్గ సంఖ్యల పరిచయం కూడా పైథాగరియన్ గారి పాఠశాలకు సంబంధించింది. అంటే ఇందులో కానిది అని అడిగారంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? అనుపాతానికి సంబంధించి యూడోక్సస్ వాదం అనేది మనకి కానిది అనమాట. ఓకే, నెక్స్ట్, పైథాగరియన్ పాఠశాల భావన ప్రకారం పురుష సంఖ్యలు అంటే బేసి సంఖ్యలు అండి. పైథాగరియన్ పాఠశాల భావన ప్రకారం స్త్రీ సంఖ్యలు అంటే సరి సంఖ్యలు అనమాట. పురుష అంటే బేసి, స్త్రీ సంఖ్యలు అంటే సరి సంఖ్యలు. నెక్స్ట్, ఎవరి రచనల వలన పైథాగరస్ మరియు అతని శిష్యులు గణితం ప్రపంచానికి తెలిసింది? ఎవరి రచనల వల్ల పైథాగరస్ శిష్యులు గణితం ప్రపంచానికి తెలిసిందంటే ఫిలోడస్.
ఫిలోడస్ రచన వల్లే పైథాగరస్ది అతని శిష్యుల యొక్క రచనలన్నీ కూడా మనకి ప్రపంచానికి తెలిసింది. నెక్స్ట్ పైథాగరస్ సిద్ధాంతం దాని నిరూపణ మొదటిసారిగా ఏ గ్రంథంలో ఇవ్వబడింది అంటే ది ఎలిమెంట్స్ అండి. అంతే కదా. పైథాగరస్ సిద్ధాంతం మనకి చాలా విలువైన సిద్ధాంతాలు అంతకుముందు రచించిన వారి సిద్ధాంతాలన్నిటినీ కూడా కలిపి మనకి యూక్లిడ్ గారే ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించారు కదా. దానిలోనే మొదటిసారిగా మనకి పైథాగరస్ సిద్ధాంతము దాని నిరూపణ ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ అలెగ్జాండ్రియా నివాసి అయిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరండి? యూక్లిడ్. యూక్లిడియా గారే కదా అలెగ్జాండ్రియా రాజ్యం యొక్క అధిష్టానంలో అక్కడ గణిత శాస్త్రవేత్తగా పనిచేశారు. కాబట్టి అలెగ్జాండ్రియా నివాసి అయిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరంటే యూక్లిడ్ గారు. నెక్స్ట్ యూక్లిడ్ రచించిన గ్రంథం వచ్చేసేసి ది ఎలిమెంట్స్ అండి. ది ఎలిమెంట్స్ మనకు ఆర్యభట్టీయం, లఘు భాస్కర్య మొదటి భాస్కర్య, కర్ణ కుతూహలం రెండో భాస్కరుడు కదా. మనకి ది ఎలిమెంట్స్ వచ్చేసేసి యూక్లిడ్ అనమాట. ది ఎలిమెంట్స్ గ్రంథంలోని సంఖ్యలు మొత్తం ఏంటండి? 13. ఓకే. ది ఎలిమెంట్స్ గ్రంథంలోని మొదటి గ్రంథంలో పైథాగరస్ సిద్ధాంతం ఎన్నో ప్రతిపాదన? ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలోని పైథాగరస్ సిద్ధాంతం 47వ ప్రతిపాదన. నెక్స్ట్ ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో 48వ ప్రతిపాదన ఏంటి అండి? పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యాయం వచ్చేసేసి మనకి 48వ ప్రతిపాదన అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ పైథాగరస్ సిద్ధాంతం వచ్చేసేసి 47వది, ఇది వచ్చేసేసి 48వది. ఈడోక్సాస్వాదం, అనుపాతానికి ఈడోక్సాస్వాదం వచ్చేసేసి మనకి 5వ గ్రంథం అవుతుంది. నెక్స్ట్ వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత సంబంధిత అంశాలు ది ఎలిమెంట్స్లో ఎన్నో గ్రంథంలో చేర్చబడినవి. చూడండి, వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత సంబంధ అంశాలు 2వ గ్రంథం అండి. వచ్చేసి మనకి ఇవి 2వ గ్రంథంలో చేర్చబడినవి. మనకి ఫస్ట్ గ్రంథం వచ్చేసేసేమో ఫస్ట్ గ్రంథంలో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతము, 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంత విపర్యాయము. 2వ గ్రంథం వచ్చేసి వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత సంబంధిత అంశాలు 2వ గ్రంథం అనమాట. వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత 2 కాబట్టి 2వ గ్రంథం. ఓకే. నెక్స్ట్ త్రీ ఎలిమెంట్స్లోని 4వ గ్రంథంలోని అంశాలు. 4 అనంగంలోనే మనకి బహుగా ఉండేయని మనం జనరల్గా 3 కన్నా ఎక్కువ ఉన్న వాటిని బహుభుజి అట్లా అంటాం కదా. 4 అట్లా గుర్తుపెట్టుకుంటే కనుక క్రమ బహుభుజుల నిర్మాణాలండి. 4వ గ్రంథం వచ్చేసి క్రమ బహుభుజ నిర్మాణాలు వచ్చి 4వ గ్రంథం అండి. మనకి ఇక్కడ ఫస్ట్ది వచ్చేసేసి 47వ ప్రతిపాదన పైథాగరస్. ఫస్ట్ గ్రంథంలో 47వ ప్రతిపాదన పైథాగరస్, 48 పైథాగరస్ విపర్యాయం. నెక్స్ట్ 2వ గ్రంథం వైశాల్యాలు పరివర్తనాలు బీజగణిత అంశాలు. ఇదిగోండి బీజగణిత అంశాలు వచ్చేసి 2వ గ్రంథం. 4వ గ్రంథం ఏంటి? క్రమ బహుభుజుల నిర్మాణాలు. 4వది వచ్చి క్రమ బహుభుజుల నిర్మాణాలు. నెక్స్ట్ ఇడుక్సోస్వాదం వచ్చేసి అనుపాతం 5కు సంబంధించి ఇడుక్సోస్వాదం అనమాట. వితత అనుపాతం అనేది మనకి 8వదండి. నెక్స్ట్ కర్ణీయ సంఖ్యలు, రేఖాఖండాలు, కొలతల నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు మొదలైనవి ది ఎలిమెంట్స్లోని ఎన్నో గ్రంథంలోని అంశాలు. 10వ గ్రంథం అండి. కరణీయ సంఖ్యలు, రేఖాఖండాలు, కొలతలు, నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు ఎన్నో గ్రంథంలో అంటే 10వ గ్రంథంలోది. చూడండి, మనకి ఫస్ట్ గ్రంథం పైథాగరస్ సిద్ధాంతం, ఫస్ట్ గ్రంథంలోని 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసేసి మొదటి గ్రంథంలోని 48వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం విపర్యాయం. నెక్స్ట్ వచ్చేసేసి వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత అంశాలు ది ఎలిమెంట్స్. వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత అంశాలు వచ్చేసేసి 2వ గ్రంథం. నెక్స్ట్ ది ఎలిమెంట్స్లోని 4వ గ్రంథం ఏంటండి? మనకు అంటే నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే కొన్ని గుర్తుంటాయి కదా. 4 వస్తే క్రమ బహుభుజి. ఓకే. వైశాల్యాలు వాటి పరివర్తనలు వస్తే బీజగణిత, వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత వస్తే 2వ గ్రంథం. నెక్స్ట్ వచ్చేసేసి 5వ గ్రంథానికి అనుపాతం గుర్తుపెట్టుకున్నాం. 4వ దానికి క్రమ బహుభుజి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కర్ణీయ సంఖ్యలు, రేఖాఖండాలు, కొలతాల నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు ఇవి వచ్చేసేసి మనకి 10వ గ్రంథం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ది ఎలిమెంట్స్లోని 9వ గ్రంథంలోని అంశము. ది ఎలిమెంట్స్లోని 9వ గ్రంథంలోని అంశం ఏంటంటే ఇక్కడ వితతానుపాతం గుణశ్రేణి 8 అండి. గుణశ్రేణి 8వది. గుణశ్రేణిలోని మొదటి n పదాల మొత్తం జామితీయ నిరూపణ. ఇది వచ్చేసి గుణశ్రేణిలోని n పదాల మొత్తం జామితీయ నిరూపణ. ఇది వచ్చేసి 9వ గ్రంథం అండి. పైథాగరియన్ త్రికాలు వచ్చేసి 10వ గ్రంథం. వితతానుపాతం గుణశ్రేణి వచ్చేసి 8వ గ్రంథం అనమాట. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ ఇంగ్లీష్ అనువాదం తొలి ముద్రని వెలువడించిన సంవత్సరం.
ది ఎలిమెంట్స్ ఇంగ్లీష్ అనువాదం తొలి ముద్రని వెలువడించిన సంవత్సరం 1482. 1482. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలిచేది ఎవరండి? యూక్లిడ్ గారినే కదా. ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. డేటా గ్రంథకర్త యూక్లిడ్. డెకాడే ఏ దేశీస్తుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. నెక్స్ట్ 1596 మార్చి 31న పుట్టిన ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు ఎవరంటే 1596 మార్చి 31 పుట్టిన ఆధునిక గణిత శాస్త్రజ్ఞుడు రెనే డెకాడే. నెక్స్ట్ నిరూపక రేఖాగణితం లేదా వైశ్లేషిక రేఖాగణితానికి మూల పురుషుడు కూడా రెనే డెకాడేనే. నెక్స్ట్ డిస్కోర్స్ ఆఫ్ మెథడ్లోని లేని అంశం అంట. చూడండి, డిస్కోర్స్ ఆఫ్ మెథడ్లో నేను చెప్పుకున్నాం మనం. జామెట్రీ ఉంటుంది, డయాస్ట్రిక్స్ ఉంటుంది, తత్వశాస్త్రం ఉంటుంది. లేని అంశం వచ్చేసి విజ్ఞాన శాస్త్రం అండి. నెక్స్ట్ క్రింది వానిలోని రెనే డెకార్టే రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏంటండి? డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనమాట. డిస్కోర్స్ ఆన్ మెథడ్. మనకి డేటా వచ్చేసేసేమో యూక్లిడ్ గారు, కర్ణ కుతూహలం సిద్ధాంత శిరోమణి వచ్చేసేమో భాస్కరాచార్య గారు. నెక్స్ట్ వర్గమూలానికి మొదటిసారిగా గుర్తును ఉపయోగించిన శాస్త్రవేత్త ఇట్లా కదా, రూట్ కదా. ఈ రూట్ అనేది రెనే డెకాడే. నెక్స్ట్ రెనే డెకాడే రాజు ఏ కుమార్తెకు బోధకుడిగా నియమించబడినవారు? హాలెండ్ రాజు. నెక్స్ట్ సమితవాదాన్ని రెనే డెకాడే ఏ రాజకుమార్తెకు బోధకుడుగా నియమించబడ్డాడంటే హాలెండ్ రాజు అండి. సమితివాదాన్ని ప్రతిపాదించిన అభివృద్ధిపరిచిన గణిత శాస్త్రవేత్త ఎవరంటే సమితివాదంలోనే మనకు గుర్తు రావాల్సిన వాళ్ళు జార్జ్ కాంటర్ గారు. నెక్స్ట్ క్రింది వానిలోని రష్యా దేశపు గణిత శాస్త్రవేత్త ఎవరండి? జార్జ్ కాంటర్ గారు. పైథాగరస్ గ్రీకు, రెనే డెకాడే గారు ఫ్రాన్స్, యూక్లిడ్ గారు కూడా గ్రీకే, జార్జ్ కాంటర్ గారు రష్యా. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఇన్సైట్ ఫైనైట్ సెట్ అనే వ్యాసాన్ని ప్రచురించిన గణిత శాస్త్రవేత్త థియరీ ఆఫ్ ఇన్సైట్ ఇన్ ఫైనైట్ సెట్ అనంలోనే మనకు గుర్తొచ్చేది ఎవరండి? జార్జ్ కాంటర్ గారు. నెక్స్ట్ క్రింది వానిలో కాంటర్ గారి గణిత కృషి ఏంటండి? సంఖ్యలు అనంత శ్రేణి స్వభావం అంట. సంఖ్యలు అనంత శ్రేణి స్వభావం. ఓకే, సంఖ్యలు అనంత శ్రేణి స్వభావం. నెక్స్ట్ జార్జ్ కాంటర్ గారికి రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం. జార్జ్ కాంటర్ గారికి రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ పురస్కారం ఎప్పుడు ఇచ్చారు? లభించిన సంవత్సరం అడిగారండి. 1904 అని అనుకుంటున్నాను నేను. ఇది 35 కరెక్ట్ అండి. 1904. నెక్స్ట్ జార్జ్ కాంటర్ గారికి ఆండ్రూస్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ లాస్ పురస్కారం లభించిన సంవత్సరం 1912. 1904, 1912. రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1904 అండి. మనకి డాక్టర్ ఆఫ్ లాస్ వచ్చేసేసి 213 3 పార్ట్స్. డాక్టర్ ఆఫ్ లాస్ వచ్చేసి 1912. ఓకే, రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ ఏమో 1904, ఇదేమో 1912. నెక్స్ట్ క్రింది వానిలో భారతీయుడు కాని గణిత శాస్త్రవేత్త ఎవరంటే? ఫిలోడస్ అండి. భారతీయుడు కాని గణిత శాస్త్రవేత్త ఫిలోడస్. ఈయన గ్రీక్ అయిన కదా, మామూలుగా పైథాగరస్కి సంబంధించిన విషయాలన్నీ బయటికి తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఆర్యభట్టం అనే గ్రంథకర్త ఎవరండి? ఆర్యభట్ట. ప్రపంచానికి గణితానికి 0 అందించిన వారు ఎవరు? భారతీయులు. నెక్స్ట్ ప్రపంచ గణితానికి దశాంశ పద్ధతిని అందించిన వారు కూడా భారతీయులు. నెక్స్ట్ ఆర్యభట్యంలోని మొత్తం శ్లోకాల సంఖ్య నుండి 121. నెక్స్ట్ ఆర్యభట్యంలోని భాగం కానిది గీతిక, గోళ, కాలక్రియ ఇవన్నీ భాగాలండి. కానిది బీజగణిత పాదం. ఈ బీజగణిత పాదం వచ్చేసేసి మనకి సిద్ధాంత శిరోమణిలోదండి. నెక్స్ట్ సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిపిన పాదం. సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాల ఉపయోగం జరిపింది ఆర్యభట్టంలోని దశగీతికా పాదం అంటే గీతికా పాదం. గీతికా పాదంలోని ఈని ఏ అంక నిమిత్తం ఉపయోగిస్తారంటే 100. ఈ ఉన్నాయి కదండి, వీటిని అందులో ఈ వచ్చేసేసి 100 అనమాట. నెక్స్ట్ గీతికా పాదంలోని 100/8ని రాయడానికి అక్షరం ఉపయోగిస్తారంటే ఓ. నెక్స్ట్ ఒక వృత్తంలోని 2 చరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయి అర్ధజా వర్గానికి సమానమని ప్రప్రదంగా తెలిపినవారు. చూడండి, అర్ధ వస్తే ఆర్యభట్ట, అంకగణిత వచ్చిన ఆర్యభట్ట అని, అర్ధ వస్తే ఆర్యభట్ట. అలాగే క్షేత్రగణితం, సైన్స్ పట్టికలు, బీజగణితం ఇవన్నీ గణితానికి సంబంధించినవి కాబట్టి ఆర్యభట్టంలో ఏ పాదంలో ఉంటే గణిత పాదంలోనే ఉంటాయి. నెక్స్ట్ గిందివానిలోని గణిత పాదంలోని అంశం. లోని అంశం అంటే మనకి గణితంలో ఏముంటుంది? ఘనం ఉంటుంది, ఘనమూలం ఉంటుంది. కాలమానం, పరిభ్రమణాలు, ఆయనాలు ఉండవు కదా. నెక్స్ట్ పై విలువను మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వటమే కాక అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసిన వారు ఆర్యభట్ట గారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి కాలమానం గురించి తెలియచేసే ఆర్యభట్టలోని పాదం కాలక్రియా పాదం. నెక్స్ట్ గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు మొదలగు వాని గురించి వివరించబడిన ఆర్యభట్టిలోని పాదం గోళపాదం. ఆర్యభట్టిలో అజబహర్ ఏ భాషలో కన్నా అరబ్బీ. ఏ ఆలో ఉంది అరబ్బీ భాషలోకి అనువదించింది అరబ్బీ అనమాట. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఏ శాస్త్రవేత్త పేరు పెట్టారు? ఆర్యభట్ట పేరు పెట్టారండి. నెక్స్ట్
ఈ క్రింది వాళ్ళలో మొదటి భాస్కరాచార్యుని గ్రంథం కానిదేదండి. మనం ఆల్రెడీ ఈ వీడియో చూడటానికి ముందు బిట్ బ్యాంక్ వీడియో ఉందండి. ఆ వీడియో చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. మొదటి భాస్కరాచార్య గ్రంథం కానిది ఏంటండి, మనకి మహాభాస్కర్య, లఘు భాస్కర్య, ఆర్యభట్టి భాష్యం, ఈ మూడు కూడా మొదటి భాస్కరాచార్యది. సిద్ధాంత శిరోమణి వచ్చి మనకి రెండో భాస్కరాచార్యది. సైనిక పట్టిక అవసరం లేకుండా ఒక సూత్రాన్ని ఇచ్చిన ప్రథమ గణిత శాస్త్రవేత్త ఎవరండి, మొదటి భాస్కరాచార్య. నెక్స్ట్ అంకెగణిత బీజగణిత సూత్రాలకి పటాల ద్వారా నిరూపణించిన శాస్త్రవేత్త కూడా మొదటి భాస్కరాచార్య అని. భాస్కరాచార్యుని గ్రంథం సిద్ధాంత శిరోమణి. ఓకే, ఆర్యభట్టి ఏమేమో ఆర్యభట్ట, ది ఎలిమెంట్స్ డేటా ఏమో యూక్లిడ్. కర్ణ కుతూహలం అనే గ్రంథ రచయిత ఎవరండి, భాస్కరాచార్య. సిద్ధాంత శిరోమణిలో ఇది ఒక భాగం కాదు, గీతిక అధ్యాయం. సిద్ధాంత శిరోమణిలో దశగీతిక సిద్ధాంత శిరోమణిలో ఇది ఒక భాగం కాదు. ఏ భాగం కదండి, పేజీ గణితమే, లీలావతి గణితం, గోళాధ్యాయం, ఇవన్నీ కూడా అందులో భాగాలేనండి. కానీ ఇది వచ్చేసేసి మనకి బీజగణితము, లీలావర్త గణితము, గోళాధ్యాయం ఇవన్నీ సిద్ధాంత శిరోమణి. కానిది వచ్చి గీతిక అధ్యాయం అనమాట. అంటే దశగీతిక అధ్యాయం వచ్చేసేసి ఆర్యభట్యంలో ఉంది. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణిలో అంకగణితకి ప్రధానమైన భాగం లీలావతి గణితం. అంకగణితానికి ప్రధానమైంది లీలావతి గణితం అనమాట. నెక్స్ట్ లీలావతి గణితం మొత్తం శ్లోకాల సంఖ్య 278. నెక్స్ట్ రుణ సంఖ్యలకు వర్గమూల నిషేధం, సున్నాతో భాగాహార నిషేధం మొదలగు అంశాలు ఏ భాగంలో ఏంటి, లీలావతి గణితంలో. రుణ సంఖ్యలకు వర్గమూల నిషేధం, సున్నాతో భాగాహార నిషేధం మొదలగు అంశాలు లీలావతి గణితం. నెక్స్ట్ భాస్కరాచార్య సున్నాకి చెందిన నియమాలను సిద్ధాంత శిరోమణిలోని ఏ భాగంలో ఇచ్చాడు అంటే లీలావతి గణితంలో ఇచ్చారండి. ఏ భాగంలో ఇచ్చారు అంటే లీలావతి గణితం. నెక్స్ట్ బీజగణితంలోని మొత్తం శ్లోకాల సంఖ్య 213 అండి. బీజగణితంలోని మొత్తం శ్లోకాల సంఖ్య 213. మనకి లీలావతి గణితంలో 278, బీజగణితంలో 213. నెక్స్ట్ వచ్చేసేసి 2వ తరగతి అనిశ్చితి సమీకరణాలు, వర్గ సమీకరణాలు మనకి ఎందులో ఉంటే బీజగణితంలోనే ఉండేది. కాబట్టి అవన్నీ సిద్ధాంత శిరోమణిలో ఎక్కడ ఉన్నాయండి, బీజగణితంలో ఉన్నాయి. భాస్కరాచార్య ఏ అంకితో భాగాహారాన్ని కహరం అన్నాడంటే 0తో. సిద్ధాంత శిరోమణిలోని గణితాధ్యాయంలోని అంశం గ్రహాలకు సంబంధించిన గణితం అనమాట. నెక్స్ట్ సైన్ ఎఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ 18, సైన్ 36 ఈ సూత్రాల విలువలు రాబట్టడంలో సిద్ధాంత శిరోమణి ఏ భాగంలో కలదు, గోళాధ్యాయంలో కలదు. ఓకే, క్రింది వాళ్ళంలో గోళాధ్యాయంలో లేని అంశం అనమాట. గోళాధ్యాయం అంటే చంద్రగ్రహణం ఇవన్నీ ఉంటాయి. మనకి అడిగింది ఏంటి అంటే ఇక్కడ లేని అధ్యాయం అని అడిగారు. లేని అధ్యాయం అన్నప్పుడు గ్రహాలకు సంబంధించిన గణితం అనేది మనకి లేనిదనమాట. మిగతా అన్నీ కూడా అందులో ఉన్నాయి. నెక్స్ట్ భాస్కరాచార్య గ్రంథాల్లోని లోపం కానిదంట. అంటే భాస్కరాచార్య గ్రంథంలో ఎన్ని లోపాలే, దత్తాంశ భిన్నాలు ప్రస్తావన చేయలేదు, సూత్రాలు ఆవిష్కరించిన ఇది నిష్పత్తి, కసాగులకు సంబంధించిన ప్రధాన ప్రక్రియలు గుర్తించలేదు. ఈ మూడు కూడా లోపాలేనండి. కానిది ఏంటంటే భూపరిధి గురించి ప్రస్తావన లేదు, అంటే భూపరిధి గురించి ప్రస్తావించారు. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో జన్మించిన సంవత్సరం 1887. నెక్స్ట్ 1887 ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ గౌరవాలు పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే రామానుజన్ గారు. నెక్స్ట్ రామానుజన్ గారు ఏ అంశం మీద పరిశోధన చేయలేదు. వితత చదరాల మీద ప్రధాన సంఖ్యల మీద చేస్తారని, వితత భిన్నాల మీద కూడా చేస్తారు. చేయిందల్లా సరి బేసి సంఖ్యల మీద పైథాగరన్ పాఠశాల వాళ్ళు చేస్తారు. బేసి సంఖ్యలనేమో పురుష సంఖ్యలని, సరి సంఖ్యలనేమో స్త్రీల సంఖ్యలని చెప్పారండి. నెక్స్ట్ రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్థాపన జరిగిన సంవత్సరం 1950. నెక్స్ట్ భారత ప్రభుత్వం రామానుజన్ పేరును తపాలా బిల్లును ప్రచురణ జరిగిన సంవత్సరం 1962. రామానుజన్ పేరు 1962. క్రింది వాళ్ళలో రామానుజన్ సంఖ్య, ఇది మనకు తెలిసిందే, 1729. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావన ప్రవేశపెట్టింది రామానుజన్ గారే. మ్యాథమెటిక్స్ ఇన్ ఫెన్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ అనే గ్రంథ రచయిత నాథన్ ఏ ఎర్నెస్ట్ కోర్ట్. నెక్స్ట్ పాస్కల్ త్రిభుజం ఖా ఉంది కాబట్టి భాస్కరాచార్య అని గుర్తుపెట్టుకోండి. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల అవసరాన్ని వివరించిన వారు భాస్కరాచార్య. నెక్స్ట్ వచ్చేసేసి పదార్థ విలువ వచ్చేసి 10^17 అండి. ఇది పదార్థ విలువ వచ్చేసి 10^17. ఇవి వచ్చేసేసి ఒక ప్రాక్టీస్ బిట్స్లో సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు ఇంకా ఇందులో ప్రాక్టీస్ 2, ప్రాక్టీస్ 3 కూడా ఉంది. టోటల్గా ఈ ప్రాక్టీస్ బిట్స్ 1 మీద పైథాగరస్ గారి మీద, యూక్లిడ్ గారి మీద, ఆర్యభట్టి గారి మీద, భాస్కరాచార్య గారి మీద, జార్జ్ కాంటర్ గారి మీద, మెయిన్ బిట్స్ మీద కొంచెం అవగాహన అనేది వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోస్లో మిగతా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి.